వైకాపా నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. నర్సరావుపేటలో ఆయన్ను అరెస్ట్ చేసి పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు తరలించనున్నారు. ఈవీఎంల ధ్వంసం, అడ్డుకున్న వారిపై దాడి కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకోబోయిన తెదేపా ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను కూడా దుర్భాషలాడి బెదిరించారు. అలాగే పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపొడిలో అరాచకం సృష్టించారనే ఆరోపణలున్నాయి. సిఐ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారు. వీటన్నింటి మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 4 పిటిషన్లపై జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగియగా ధర్మాసనం నేరుగా తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ నిరాకరించిన వెంటనే పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిన్నెల్లిపై ఈవీఎంల ధ్వంసంతో పాటు 2 హత్యాయత్నం కేసులున్నాయి. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి మరో కేసు కూడా ఆయనపై ఉంది. ఎన్నికల అల్లర్లకు సంబంధించి ఈ కేసులో మొదలైంది. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో టీడీపీ ఏజెంట్పై దాడి చేసిన ఘటనలో పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదైంది. కారంపొడిలో దాడి కేసులో సీఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిన్నెల్లి బ్రదర్స్పై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. ఇవి కాకుండా ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో మరో కేసు నమోదైంది. మొత్తం 4 కేసులు ఆయనపై ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ కేసుల్లో మధ్యంతర బెయిల్ పిన్నెల్లి బయట ఉన్నారు. మొత్తం 4 కేసుల్లో మధ్యంతర బెయిల్ను పొడిగించాలని పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తుది తీర్పు వెలువరించింది. ఆ 4 పిటిషన్లను కొట్టేసింది. ఇక మాచర్ల కోర్టు బెయిల్ ఇస్తుందా లేక జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది.